అందరికీ హాయ్. ఒక మనిషికి స్త్రీ అవసరం ఉందో లేదో నాకు తెలియదు గానీ స్త్రీ మాత్రం ఖచ్చితంగా అవసరం ఉంది. ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉందంటారు, కానీ నా విజయం వెనక నలుగురు ఆడాళ్ళు ఉన్నారు. ముద్ద పెట్టే అమ్మ, ముద్దు పెట్టే పెళ్ళం, ముద్దుగా అన్నయ్య అని పిలిచే చెల్లి, ముద్దొచ్చే కూతురు, నలుగురు ఆడాళ్ళు ఉన్నారు నా వెనక. ఏరి ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతారు. ముందు ఎవరెవరో చెప్దాం. మా ఆవిడ, మా అమ్మగారు, మా చెల్లి, నా కూతురు, ఇది నా ఫ్యామిలీ. చూసారా ఎంత ఉల్లాసంగా ఉన్నానో, ఎంత ఉత్సాహంగా ఉన్నానో. ఇలాంటి ఫ్యామిలీని మెయింటైన్ చేయాలా మీరు? ఏంటి అందరు ఒకేసారి వచ్చారు? ఏమండి నేను ఎలా ఉన్నానో చెప్తారా? కొంచెం ఆ లిప్స్టిక్ తగ్గించి, ఆ బొగ్గ మీద కొంచెం ఆ మేకప్ అలా రుద్దేసి, ఆ జుట్టును కొంచెం అలా ముందు కనుకుంటే చండాలంగా ఉంటావు. అలాంటివి ఏం చేయి, మామూలుగా బాగానే ఉన్నావు, అలా ఉండు. ఏంటే వచ్చిన దగ్గర నుంచి ఏదో జాలీగా చూస్తున్నావు? ఏం లేదు గానీ నిన్ను నేను నా కడుపులో 11 నెలలు మోసాను బాబు. ఎవరైనా 9 నెలలే కదా మోస్తారు. అంటే సీరియల్లో కంటిన్యూటీ కోసం అని చెప్పి 2 నెలలు గెస్ట్ ఉంచుకున్నాను బాబు. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. అన్నయ్య ఏంటమ్మా ఈ పెళ్లి ఎప్పుడు చేసుకుంటావరా? కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదు అన్నయ్య. ఎందుకు ఆగదు? ఇప్పుడు నేను చూడగానే నాకు కక్కు వచ్చింది, ఆగలా? ఇప్పుడు స్కూల్ కి అందరూ పేరెంట్స్ ని తీసుకెళ్తున్నారు, నువ్వు నన్ను ఎందుకు ఎప్పుడు పిలవు? నువ్వు మా నాన్నని తెలిసాక ఎవరన్నా మీ నాన్నని తీసుకురా అని పిలుస్తారా? గులాబ్ జామ్, గులాబ్ జామ్. మరి ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద సంతకం ఎవరు పెడుతున్నారే? అది పెద్ద గవర్నర్ సంతకం. మరి నీది ఇట్లా కోడికి నడిగితే అదే వచ్చేసిద్ది. జాతి రత్నాలు, జాతి రత్నాలు. ఏంటి ఇవన్నీ? ఈ రోజు ఆదివారం కదా, ఇదిగో నీకోసం చాలా ఇష్టమైన కోడి కూర. కోడి కూర ఏంటండి? ఇగో ఆవు పాలేసి మీకోసం పరవాన్ని వండాను, తినండి. అన్నయ్య అన్నయ్య నీ కోసం పులిహోర చేశాను. అబ్బా, నీ కోసం యూట్యూబ్ లో చూసి మరీ గులాబ్ జామ్ చేసా, తిను. పటాస్. లేదు ఫస్ట్ నాదే తినాలన్నయ్య. ఫస్ట్ తల్లి ప్రేమ నాయన. ఇవిడ 20 ఏళ్ళే ఉంటది, జీవితాంతం ఉండాల్సిందని నేనే. నేను నీ ముద్దులు కూతుంది కాబట్టి ఫస్ట్ నాదే తినాలి. రెచ్చిపోదాం బ్రదర్. అమ్మా, నాకు మీరేమో ఒక పక్క అమ్మ ప్రేమ గొప్పది అంటున్నారు, పెళ్ళాం ప్రేమ గొప్పది అంటున్నారు, చెల్లి ప్రేమ, చెల్లి ప్రేమ గొప్పది అంటున్నారు. కూతురు చెప్పకపోయినా దాని ప్రేమ గొప్పదని నేను అనుకుంటున్నాను. కానీ మీ నలుగురులో ఎవరి ప్రేమ గొప్పదని నాకు ఎలా తెలియజేస్తారు? తల్లి ప్రేమ గొప్పదో లేదో ఏంటనేది చూపించడానికి నా ఫ్రెండ్స్ అంటే అమ్మలు వస్తున్నారు, కాసుకోండి. భార్య ప్రేమ ఎంత గొప్పదో చెప్పడానికి నా సైడ్ నుంచి నా ఫ్రెండ్స్ వస్తున్నారు. చెల్లి ప్రేమే గొప్పదని చెప్పడానికి నా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. కూతురు ప్రేమే గొప్పదని చెప్పడానికి నా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. ఇదేమింటిది? మీకెవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ పిలిపించండి. మా అమ్మగారి ఫ్రెండ్స్ అంతా ఒక సైడ్ వెళ్ళండి, తెలిసిపోతున్నారులే వీళ్ళ అమ్మలని. నా వైఫ్ ఫ్రెండ్స్ అందరూ ఒక సైడ్ వెళ్ళండి, నా చెల్లి ఫ్రెండ్స్ అందరూ ఒక సైడ్ వెళ్ళండి, నా కూతురు ఫ్రెండ్స్ అంతా ఇటు వెళ్ళండి, మిగిలిన బొగడాలందరూ అటు వెళ్ళండి. ఇంతగా మీరెవర్రా? మీ ఫ్రెండ్స్. నా ఫ్రెండ్సా? నేను బొగడాగానే. అసలు మీలో ఎవరు గొప్ప తేల్చడానికి, మిమ్మల్ని అందరినీ హ్యాండిల్ చేయడానికి ఒక ఇద్దరు రాబోతున్నారు. వాళ్ళు వచ్చారంటే ఇక మామూలుగా ఉండదు. లెట్స్ వెల్కమ్ ఇంద్రజ గారు అండ్ రష్మి గారు. ఎవరు పిలిచారు మమ్మల్ని? మేమే తెలియక పిలిచాం, వస్తున్నా. ఈ రోజు మళ్ళీ ఏం ప్రాబ్లం తెచ్చుకున్నారు చెప్పండి. ప్రాబ్లమే ఆయన. ఏం లేదండి, నాకు అమ్మ ఉంది, పెళ్ళాం ఉంది, చెల్లుంది, కూతురు ఉంది. వాళ్ళందరూ తలా ఒక వంటకం చేసుకొచ్చి నా ముందు తినాలి, నా ముందు తినాలి అన్నారు. నేనన్నాను ముందు ఎవరి ప్రేమ గొప్పదో తెలిస్తే దాన్ని బట్టి వాళ్ళు చేసిన ఫుడ్ ముందు తింటాను అన్నాను. తెలుసుకోవడానికి ఏముంది, పెళ్ళం ప్రేమ గొప్పే కదా. హలో, అదేంటి కానీ పెంచింది తల్లి, తల్లి ప్రేమ గొప్పది. అలా అనుకుంటే కూతురు ప్రేమ
గొప్ప? కూతురు ప్రేమ ఈయన ఆ కూతురి మీద చూపించే ప్రేమ గొప్ప అయినప్పుడు ఈయన మీద చూపించే తల్లి ప్రేమే కదా గొప్ప. అలా అనుకుంటే రక్త సంబంధం గొప్ప అయితే చెల్లి ప్రేమ గొప్ప. అదేంటి, చెల్లి కూడా ఆ తల్లి కడుపు నుంచే కదా వచ్చింది. ఇదేంటి కొడుక కోడలా పిల్ల ఏదో ఉంటది ఏంటిది? రష్మి, మనం కొట్టుకోవడం కాదు, వీళ్ళ గొడవ ఏదో తేల్చాలంతే. డన్. అయితే ఎవరి ప్రేమ గొప్ప అనేది లెట్స్ ఫైండ్ అవుట్. అయితే ఆలస్యం ఎందుకు? ఇంద్రజ గారు మీరు అక్కడ, నేను ఇక్కడ. మీలో ఉన్న ఫాల్ట్ ఒక్కటే, ఆలస్యం ఎందుకు అంటారు, మీరే ఆలస్యం చేసి. అండ్ మా శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆల్రెడీ ఇంత కలర్ ఉంది, మరి ఈ కలర్స్ ని ఇంకా కలర్ఫుల్ చేయడానికి మనతో పాటు మూవీ టీమ్ ఉన్నారు. సో ప్లీజ్ వెల్కమ్ ద టీమ్. ఆకాశంలో నా ఇల్లే కడుతున్నావా, సో ఆది గారి కోసం చాలా మంది వాళ్ళ ప్రేమతో ఈ సెట్ కి వచ్చారు. వాళ్ళ ఆవిడ తరఫున, తల్లి తరఫున, సిస్టర్ తరఫున, కూతురు తరఫున. సో నిజంగా చెప్పాలంటే మా శ్రీదేవి డ్రామా కంపెనీ జరిగిన కాన్సెప్ట్ మీదే ఒక సినిమా తీసి వచ్చండి. ఈ శ్రీదేవిలోనే నాకు ఇప్పటికి 5 పెళ్లిళ్ళు 6 శోభనాలు జరిగింది. కానీ చెల్లిగా నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కదా ఆది గారు. ఒకే ఒక్క మాట, దీని వల్ల ఏంటి ఉపయోగం? బాగైందా? ఇప్పుడు మీరు అలా అడిగినందువల్ల ఏం ఉపయోగం? అవన్నీ వదిలేండి, ఇప్పుడు అక్కడ ఏమైనా ఉపయోగం ఉందా అనుకున్నా. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. కాదండి, మీరు మాట్లాడినందువల్లే పాప అమ్మాయి చెప్పింది, మీరు అడిగినందువల్ల ఏం ఉపయోగం? ఎవరి వల్ల ఏ ఉపయోగం ఉండదు, మాట్లాడుకోవాలి. నోరు మూసుకొని నోటి దూలు తగ్గించుకొని కూర్చోవాలి. ఓనర్ గారు మాట్లాడుతున్నప్పుడు ప్లీజ్. ఓనర్ గారా? ఎస్. ఎవరికి? మా అందరికి. మీకు, మరి నాకు కాదు కదా. హలో, మీ గొడవలు తీర్చిపెట్టడానికి మేము వచ్చామండి. ఆ మాత్రం ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వరా మీరు? గొడవ తీర్చడానికి వచ్చారు కదా, ఎందుకు గొడవ చేస్తున్నారు? కాదండి, ఆయన గొడవ స్టార్ట్ చేసి పాప అమ్మాయి ఏదో నెమ్మదిగా ఒక సమాధానం చెప్తుంటే. నా క్వశ్చన్ అది కాదు, నా పిల్లమే నా మీద ఇంత ఎగరలేదు, మీ ఇద్దరు ఎందుకు నా మీద ఇంత ఎగురుతున్నారు? Once again, welcome to Sridevi Drama Company and thank you so much for celebrating your success with us. Thank you so much, please. Sridevi Drama Company lo 3 beautiful medleys rabotunnaru, ma 4 beautiful girls. So let's welcome them. పలికే గోరింకా చూడవే నా వంక, ఇక వినుకో నా మది కోరిక. పలికే గోరింకా చూడవే నా వంక, ఇక వినుకో నా మది కోరిక. ఆహ నేడే రావాలి నా దీపావళి పండగ, నేడే రావాలి నా దీపావళి పండగ. రేపటి స్వప్నాన్ని నేనెట్టా నమ్మేది, నే నాటితే రోజా నేడే పూయులే.
సోదరా పేపే. Well done, girls. Well done. Amazing performance. మరి అమిత్ మాస్టర్ ఎక్కడా? తేజ గారు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? ఆల్ ద 3 సాంగ్స్ కూడా డిఫరెంట్ జానరాస్. ఒకటేమో పక్కా మాస్, ఒకటేమో చాలా క్లాస్, అండ్ ఇంకొకటి చాలా మెలడీ. సో 3 డిఫరెంట్ జానర్స్ ఫస్ట్ టైమే ట్రై చేశారు అనుకుంటాను. అమిత్ మాస్టర్ చాలా బాగా కంపోజ్ చేశారు. చాలా బాగా అనిపించింది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వాళ్ళకి తగిన స్టైల్లో చాలా బాగా పర్ఫామ్ చేశారు. ధర్నిప్రియ గారు కానీ, అంకిత గారు కానీ, అండ్ యోధా చెప్పక్కర్లేదు, యోధా అండ్ దీవెన ఆల్సో చాలా బాగా అనిపించిందండి. వెరీ నైస్. Thank you so much, Indraja garu, and good job, guys. Thank you. శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న హంగామాని కాస్త పక్కకి పెట్టి ఒక మంచి ఇంట్రెస్టింగ్ గేమ్ నేను ప్లాన్ చేశాను. మరి ఆ గేమ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ముందుకు తీసుకుని వెళ్ళడానికి మే ఐ రిక్వెస్ట్ ద ప్రాబ్లమాటిక్ ఆది గారు టు ప్లీజ్ స్టెప్ అప్. రండి. సో ఆది గారు, జనరల్ గా లేడీస్ అనగానే వాళ్ళ నోరు పెద్దగా ఉంటది, ఎక్కువగా మాట్లాడతారు, గట్టిగా మాట్లాడతారు, వాళ్ళ నోరు పెద్దదని ఇన్ని మాటలు నిజమే కదా, ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావుగా. ఎలాగో మా మీద ముద్ర వేసేసారు కాబట్టి దాని చుట్టూ ఒక గేమ్ ప్లాన్ చేస్తాం. గేమ్ ఏంటంటే, మీ వాళ్ళ తరఫున కొంతమంది లేడీస్ వస్తారు. మేము ఒక సౌండ్ మీటర్ అనేది పెట్టాం. ఎవరు ఆ సౌండ్ మీటర్ లో 100 స్కోర్ తీసుకొని వస్తే ఆ లేడీ తోపు. అవునా? అంతే. వీళ్ళంతా మీ వాళ్ళే కాబట్టి మీరే చెప్పండి, ఫస్ట్ ఎవరు వస్తారు? ఫస్ట్ మా అమ్మాయి వస్తుంది. ఉమా. అంటే మా అబ్బాయికి నా మీద కాన్ఫిడెన్స్ ఉంది. అంటే చిన్నప్పుడు వాడు అలర్ట్ చేసినప్పుడు అరిచుంటాను, దాని వల్ల చెప్పుంటాడు అన్నమాట. ఇంత సాఫ్ట్ గా మాట్లాడుతుంది కానీ ఇలా ఉండదు. స్టార్ట్ చేయమ్మా నీ అమృత గానాన్ని. నువ్వేదో సింగర్ లాగా మీరు 100 టచ్ అవ్వడానికి మేము మీకు 1 మినిట్ ఇస్తున్నాం. 1 మినిట్ టైం. కమాన్. అరుస్తేనే లేస్తుంది. నువ్వు 100 కొట్టగలవమ్మా, ఏదో ఒకటి చెయ్యి. అమ్మ హాఫ్ సెంచరీ కొట్టింది. సరే ఆది గారు, నెక్స్ట్ ఎవరు? వీణా. రండి వీణా గారు, రండి. వీణా గారు ఇప్పుడు వాహిస్తారు. కమాన్, రెడీ. మో ఇవిడ దెయ్యాలు ఏదో అర్రర్ క్యారెక్టర్ చేసింది. ఒక్కసారికే 50 కొట్టావంటే ఇంకా
ఇంకా ఉంది 1 minute టైం. కమాన్ 100 టచ్ అవ్వాలి. ఎలా తెలుసా నీకు 60 వస్తుందని నరేష్? డ్రింక్ అండ్ డ్రైవ్ 60 దొరికేస్తాడు. అలా ఊది రెడీ. Very close to 100. Well tried, Veera garu. 80%. Thank you. 80% వైఫే గొప్ప అని తెలిసింది ఇప్పుడు. చెల్లెలు కూడా ఉన్నారు. చెల్లి ప్రేమ కూడా గొప్పదని. చెల్లి ప్రేమ గొప్పదని ప్రూవ్ చేయాలంటే సునందాన్ని రమ్మను. నా ప్రేమ ఎంత గొప్పదో చెప్పే. చెల్లి కొంచెం అన్నాని పిల్లమ్మా. అన్నాని పిలు. అన్నయ్య మనం తర్వాత మాట్లాడుకుందాం. నా ప్రేమ విలువ నీకు తెలియట్లేదు కదా, సో అందుకనే నా ఫ్రెండ్ ని తీసుకొచ్చాను. నా ఫ్రెండ్ నా ప్రేమ విలువ తెలుసు. డైరెక్ట్ గా మీరే అరవచ్చు కదా. అరుద్దాం. అరవండి. చలో రెడీ. 3 2 1 గో. ఫ్రెండే రావాల్సింది. కమాన్, ఈసారి గొంతే బయటకు వచ్చేయాలి. అమ్మో నేనేం చేయలేదబ్బా. నా ఫ్రెండ్ నిరూపిస్తుంది నా ప్రేమ ఎంత ఉందో. సరే ఫ్రెండ్ కి పంపండి. సునంద, నాకు 100 టచ్ చేసే వాళ్ళు ఒకరు ఉన్నారు తెలుసు, వాళ్ళు లాస్ట్ లో పిలుస్తా. స్టార్ట్ చేయి. మనకు మైకే అవసరం లేదనుకుంటా నాకు తెలిసి. ఎందుకు నా పరువు తీస్తావు? కొత్తగా తీయటమే ఉందిలే. ఇంతకు ముందు సౌండ్ ఇంజనీరా నువ్వు? 20%. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక ట్రై చేయి. ఏంటండి ఎంత ప్రశాంతంగా ఉంది? మీ చెల్లికి లేదు, మీ చెల్లి ఫ్రెండ్ కి లేదు. చెల్లెల్లో 0%. మీరు వెళ్ళిపోండి. మళ్ళీ తల్లి నుంచి ఇప్పుడు అద్దుగో మహతి వస్తుంది. 100 ఇస్తానబ్బా నీకోసం. నేను ఒక్కదాన్ని ఉన్న ఎవరు లేరు ఇక్కడ. కరెక్ట్ మనిషి దొరికావయ్యా. సో ఇప్పుడు మీరు చెయ్యి పట్టుకొని అరుస్తారా? చెయ్యి పట్టుకుంటే నేను అరుస్తా, నువ్వు అరవాలి. ఏంటి చేతపడి చేశారు ఎవరైనా? ఇప్పుడు చెయ్యి పట్టుకుంటేనే 5%. మరి మీతో పట్టుకోండి 100 వస్తుందేమో. పండుగో ఇంకా దగ్గర అవ్వండి. ఇప్పుడు ఇంకా దగ్గర అవ్వండి. కాపాడండి నన్ను. మహతి కవలించుకో. ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. నేను పోతానన్నయ్యా, నేను పోతా. ఈమె అరుస్తుందా అడుక్కుంటుందా అర్థం కావట్లేదు నాకు. బట్ మొత్తానికి 70% టచ్ అయ్యారు మహతి గారు. కూతురు కమ్. సో అమ్మ డాడీ మీద ఎంత ప్రేమ ఉందో అడిచి చూపించు. 3 2 1. మీ డాడీ వస్తాడు, ఒరిజినల్ డాడీ. 20%. నెక్స్ట్ గట్టిగా ట్రై చేయమ్మా. 30%. కమాన్ ఇంకోసారి. Not bad. 50%. Good try. మా శ్రీదేవి డ్రామా కంపెనీ ఉన్న ప్రేమ. నా మీద ప్రేమ. పోరా. 3 2 1. మా మీద గానీ శ్రీదేవి మీద గానీ నీకు ఏ ప్రేమ లేదు. ఓన్లీ పేమెంట్ కోసం చేస్తున్నాం అనుకుంటా. రెడీ. అమ్మ
అమ్మగారు ఉమా గారే వచ్చారు, ఆ తర్వాత సిస్టర్ అయిన సత్య గారే వచ్చారు, రిత్విక కూడా వచ్చింది. మరి భావన గారు అరవకుండా వీణా గారిని పంపడం ఏంటి? అవును కదా, పెళ్ళంగా రావాలి కదా. కమ్ ఆన్, ఆవిడ అంత పెద్ద లాజిక్ కనిపెట్టింది, వెళ్ళొచ్చుగా. అక్క నీ ఫ్రెండే 80 కొట్టింది కదా, మరి నువ్వే ఇంకా 100 కొట్టాలి, తగ్గకూడదు, అర్థమైందా? మా చెల్లిస్తుందబ్బా కంటెంట్, ఏమన్నా కంటెంట్ అది. నువ్వు 100 ఫస్ట్ టైం 30 కాబట్టి ఇంకా 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకొంచెం టైం ఉంది, ఇంకా ఆవిడకి టైం లేదు, పోద్ది. వైఫ్ మదర్ ఈక్వల్ అయిపోయారు. అంటే గొంతు కొంచెం దాచుకున్నాను ఆయన కోసం. ఆమె ఏంటి ఆయనకి? మీరు ఆన్సర్ చెప్పండి, పక్క వాళ్ళని చూడటం కాదు. రష్మి యాంకరింగ్ బాగా చేస్తుందండి. ఇంతవరకు నా కొడుకు ప్రేమ కోసం ఏదో పెద్ద ప్రేమ ఉండిపోయినా అంత తాడించారు. ఇప్పుడు మనస్ఫూర్తిగా నేను సుహాస్ గారి మీద ప్రేమ ఎంత ఉందో నేను ఒకసారి అర్సి చూపిస్తారా? ఇప్పుడు ఆయన మనకి నాన్న ఎలా ఉన్నాడు? నాన్న నాకు డౌట్. ఏంటి చెప్పు. సీరియస్ చేస్తా. నేను జోక్గానే అడిగా. ఎవరి మీద ప్రేమ లేకపోతే ఆ పాప ఎలా వచ్చిందని, అంతే. నీ ఏజ్ ఏంటి? నువ్వు అడిగే క్వశ్చన్ ఏంట్రా? అడగమన్నాడు, చెప్పా. దానికి ఎందుకు ఎంత సీరియస్ చేస్తున్నావు? ముద్రష్టపోడా. రాధి గారు రండి, అందరూ మీ మీద ప్రేమ చూపించారు, ఇప్పుడు మీ టర్న్ ప్రేమ చూపించడానికి. 100 టచ్ చేయాలి, అంతే కదా? అంతే, ఇంకా అరుపులే. 1 2 3. పాట పాడుతున్నారా? ఏంటన్నా ఫ్యామిలీ షో కదన్నా. నేనేం చేశాను రా? అరిచాను, 100 వచ్చింది. ఎందుకు ఈ మాట అన్నావు ఇప్పుడు? నువ్వు తీసుకోవు, మమ్మల్ని మాత్రం తీసుకోమంటావు. ఇంద్రజ గారు, ఎలా అనిపించింది ఈ సెగ్మెంట్? Absolutely. First, I need to congratulate and thank the crew, Suhas garu and Sangeetana, for participating. చాలా స్పోర్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. నాకు సంబంధించినంత వరకు అయితే ఇక్కడ మనం అందరం కూడా గ్రోన్ అప్ అన్నమాట. సో మనకు వోకల్ కార్డ్ ఉన్నంత క్లారిటీ అండ్ ఆ పిచ్ వచ్చేసి పిల్లలకు ఉండదు. సో ఫర్ మీ రిత్విక ఇస్ ద విన్నర్ ఆఫ్ ద సెగ్మెంట్. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ మీకోసం.
కలిపెనుగా జన్మాల బంధమే కడిగెనుగా ముగిసెనుగా ఇన్నాళ్ళ వేదనే మరిచా ఏనాడో ఇంత సంతోషమే తీరే ఇప్పుడే ఆత సందేహమే నాలో లేదే మనసే నీతో చేరే మాటే ఆగి పోయే 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 ఈ వేళనే అణువణువు అలలెగసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసతికే నా స్వప్నమే మన్మథరాజా మన్మథరాజా కన్నే మనసే గిల్లతో తోపిడి చేసే చూపులతోటి చుట్టూ కొలతే చూడొద్దు నా పచ్చి నరాలపై కచ్చి పెదాలతో గిచ్చు గిచ్చు ముద్దు పెట్టొద్దు నా కొత్త వయస్సుని మత్తు సరస్సుగా చేసి చేసి గీత కొట్టొద్దు మన్మథరాజా నా మన్మథరాజా 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 ఒకరు మీద ఉన్నాడే వన్నెను చూసి కన్నులు వేసి ఇచ్చి ముదిరి వచ్చాడే నీ పచ్చి నరాలపై కచ్చి పదాలతో గిచ్చు గిచ్చు ముద్దు పెడతాడే నీ కొత్త వయస్సుని మత్తు సరస్సుగా చేసి చేసి ఈత కొడతాడే మన్మథరాజా 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 కన్నే మనసే గిల్లతో తోపిడి చేసే చూపులతోటి నన్ను గుచ్చి చంపేరా సృష్టికే అస్సలంతు చిక్కని అందాలనందుకున్నా ఆహా ఆశ్చర్యమే నింగికి నేలకి మధ్య ఊయలుగుతున్నా ఇన్ని వింతలన్నీ ఒక్క ఈ చోటే చేరాయేలా స్వర్గమే నన్ను స్వాగతించలే పాదాలు మోపగానే రాజా వైభోగమే చెంపలే మీటనే నన్ను చూసి చూడగానే పలకరించె నన్నే పంచభూతాలు నేస్తాలుగా అబ్బబ్బా తీరిపోయే ఇన్ని నాడు కన్న కళ ఈ సత్యం సత్యం కాదేమో సందేహం తీరేది కాది సంతోషాల దాహం ఈ అందమైన అద్భుతాల ఈ చిత్రం మొత్తం నెలకొలువైంది ఈ రోజు నా కోసం నానున్న 1000 జన్మాలకి ఇదే నా లోకం టటటరటం టం 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 టటరటం టటటరటం టం 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 One word for this performance. Complete Dhoom Dhamaka package performance, guys.
ఇంద్రజ గారి దగ్గర నుంచి కామెంట్స్ వినడానికి ఐఎమ్ వెయిటింగ్. ఇంద్రజ గారు, అతి తక్కువ పర్ఫార్మెన్సెస్ మేము అరే అప్పుడే అయిపోయిందా అని అనుకుంటాము. సో ప్రతి ఒక్కరి మనసులో ఉన్నది అదే, అంత తొందరగా అయిపోయిందా, అరే ఇంకొక 4-5 సాంగ్లు ఉంటే బాగుండేది కదా అనేసి. అంత బ్యూటిఫుల్ సాంగ్ చాయిస్ అండ్ బ్యూటిఫుల్ రెండిషన్ అండ్ బ్యూటిఫుల్ వాయిసెస్. నాకైతే కార్తికేయ చూసినప్పుడు అనిరుద్ చాలా గుర్తొచ్చారు. పిచ్ లెవెల్ మీరు వెళ్ళడం, మీ ఎనర్జీ అండ్ స్టేజ్ లో మీరు పర్ఫార్మ్ చేస్తూ చేయడం, ఎవ్రీథింగ్ వాజ్ సో మచ్ రిమెంబరింగ్ మీ అనిరుద్ గారు. అండ్ యు ఆర్ అ స్టార్ కార్తికేయ. యు ఆర్ నాట్ ఓన్లీ అ సింగర్ బట్ యు చార్మ్ సో మచ్. ఇక్కడ మా గర్ల్స్ అంతా మీకు పడిపోయారు. థ్యాంక్ యూ సో మచ్ లాలుసా అండ్ కార్తికేయ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మరి ఇక్కడ నడుస్తున్న ఈ పోటీలో మా ఆది గారిని సపోర్ట్ చేయడానికి మూవీ టీం రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. ఆడోళ్ళకు ఆమడ దూరం చేసేది చీరల బేరం, తెల్లారిత సూది దారం, ఎవ్వారం యమునా తీరం. వెల్కమ్ టు ది టీమ్. For now, please do join us and enjoy the show. Thank you. సో ఇప్పుడు దాకా చాలా సెగ్మెంట్స్ చేసాము. ఇప్పుడు కాస్త రిలాక్స్ అవుదాము. హౌ అబౌట్ వి ప్లే డంషరాజ్? రెడీ? yes. సో డంషరాజ్ అంటే మూవీ నేమ్స్ కావచ్చు, మూవీ సాంగ్స్ కావచ్చు. మాగా రండి. ఏంటి మైమా? పుష్పక విమానమా? మీసం. ఓ సుబ్బారావు ఆడందగా నీ మీసం మీద మూవీ నేమా సాంగా? సాంగా. నువ్వు నీ మీద ఏం రావులే, వేరే చెప్పు. నేనున్నాను. ఏంట్రా భరతనాట్యమా? 10 చూడొద్దే. 10 11 10 16 ఏళ్ళ ఉందా? సినిమాలే పువ్వా 16 ఏళ్ళ సినిమానే. 3 2 1 అండ్ టైమ్ అప్. మేం గెలవడానికి ఆడట్లా, మా టీం ట్రోల్ చేసుకోవడానికి ఆడుతున్నాం. ఆవిడకి మైక్ ఇవ్వండి, ఏం చేసింది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఫస్ట్ సాంగ్ ఏంటో విందాము. మ్యూజిక్. హీరో ఎవరు అన్నావు? కాదు 16 అన్నప్పుడు ఆపాలి కదా, చెప్తున్నాను ఆపండి అని. దాని మీద పాట చేయాలి కదా. అప్పటికి మహేష్ బాబా చెప్పాను హీరో అని. నీకేదో ఫిడిసి వచ్చింది అనుకున్నాం మేము. మరి ఇప్పుడు ఇటువైపు నుంచి ధర్ని ప్రియ గారు రండి. ఇది వచ్చి పాట. ఓకే రెడీ? బుక్ స్టెప్ చేయకూడదు. వాళ్ళలాగానే ఐటమ్ సాంగ్ అది. వాసన, స్మెల్. మల్లెపూలు ఐటమ్ సాంగా? ఎస్. ఓకే. మసక చీకటిలో మల్లె తోట వెనకాల. మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో. వెల్ డన్ గైస్. ఇటువైపు 2 పాయింట్స్. మీరు కాలు మీద కాలు పెట్టుకొని కూర్చుంటే ఇంకో పాయింట్ రాదు. కాదు, ఆ పాటలు వేసేవాడు వాళ్ళకి ఎక్కడెక్కడ కలవాలో చెప్తున్నాడు తప్ప మాకు మాత్రం ఏ పాట సెట్ అవ్వట్లేదు. ఆది గారు, దిస్ ఇస్ టూ మచ్ అండి. వాళ్ళు గెలిస్తే మీరు ఎందుకు ఇంత కుళ్ళుకుంటున్నారు? కాదు, వాళ్ళు కనిపెట్టారండి. యాదమరాజు గారు, అందులో హుక్ స్టెప్ ఏదో ఒక్క మాట నాకు చెప్పండి. అంటే అది నేను రష్మితో చేసా. కాదు, కూర్చోండి. ఇప్పుడు ఇటు పక్క నుంచి ఎవరు? యాదవ్ రాజు. రండి రాజు, రండి. చెప్పరా, ఏ పాదాల పేరు ఇచ్చారు మనకి? ఓకే, ఇది వచ్చి పాట. ఇప్పుడు చేయమ్మా. హుక్ స్టెప్పులు. బొమ్మరిలా ఇల్లు గుడిసింది ముందే. గుడిసుంది మంచనుంది
డైరెక్టర్ గారు చెప్తున్నారా ఎక్కడ కలవాలని? నాకు ఒకటైతే అర్థమైంది, పాటలు వేసేవాడు మంచి మూడ్ లో ఉన్నాడు, వాడు కంట్రోల్ చేయండి చాలు. ఇటువైపు నుంచి ప్రియాంక రండి. రెడీ. పాత పాటనా కొత్త పాటనా? ఓల్డ్. ఎవరు హీరో? వర్షమా? మోనికా ఓ మై డార్లింగ్ కదా. తెలుగు పాట. నాకు తెలిసి సత్యశ్రీ చేసిన సాంగ్ అనుకుంటా. డాన్స్ 3, 2, 1 టైం అప్. So after the 3 rounds, 2 point. సరే, ఇప్పుడు ఇటువైపు నుంచి చాణక్య రండి. మా ఓటమిని అంగీకరిస్తున్నాం. ఫ్రీ పాయింట్ తీసుకోండి. ఈడు బేసిక్ గా రైటింగ్ లో అపర చాణక్య, యాక్టింగ్ లో ఆపరా చాణక్య. అరే హీరో ఎవరు చెప్పు ఫస్ట్. పాట తెలీదా? మల్లెపూలు. మంచం వేసి దుప్పటేసి మల్లెపూలు చల్లనా, మల్లెపూలు పాలు డబ్బులు, భీమవరం బుల్లోట. చెప్పరా? మంచం వేసి దుప్పటేసి మల్లెపూలు చల్లాను. రే ఓల్డ్ సాంగా న్యూ సాంగా? 5 మంచం డబ్బులా, మంచం వేసి దుప్పటేసి. 1 సాంగ్ ప్లీజ్. కుంకుమాయించు కొంచెం లవ్ లగాయించు లంచం మన్మధించింది మంత్రం మంచం. నువ్వెక్కడో మధ్యలో ఉన్న మంచాన్ని తెచ్చి ముందు పెడితే పాట ఎలా వస్తుందరా? నేను ముందే చెప్పాను ఇది జరుగుద్దని. గుమ్గుమ సనీసం గుమగుమ అన్నా ఏదో ఒకటి వచ్చేస్తుంది కదా. అది మల్లెపూలు చెప్పానే. మల్లెపూలకి గుమ్గుమాయించా మంచం. అవి తీసుకొని వెళ్ళి ఒక మంచం వేసుకొని పడుకోపో. పక్కరా పైరా. కొంచెం లవ్ లగాయించు లంచం మన్మధించింది మంత్రం. మరి ఇటువైపు నుంచి యోధా రండి. పాతదా కొత్తదా? ఓల్డ్ సాంగ్. అమ్మాయిది ఐటమ్ సాంగ్, అమ్మాయిది ఓల్డ్ సాంగ్. అమ్మ పాటల పల్లకి ఏదో ఒక రాగం పిలిచింది వేళ. యోధా అన్ని సైకిల్ చేసే బదులు జడ్జి గారిని చూపిస్తే వాళ్ళే పడేవాళ్ళు కదరా. ఇటువైపు సక్సెస్ఫుల్ గా ఆన్సర్ ఇచ్చి 1 పాయింట్ తెచ్చుకున్నారు. మరి ఈ సెగ్మెంట్ లో జరిగిన లాస్ట్ పాట మీ వైపు. గెలుస్తే పాయింట్ వస్తుంది, ఆ పాయింట్ వస్తే టై జరుగుతుంది. కానీ ప్రస్తుతానికి 4th రౌండ్ విన్ అవుతారా ఓడిపోతారా మీ చేతిలో ఉంది. సో స్ట్రాంగ్ కంటెండర్ ని పంపండి. దొరికింది పల్లి బఠానీ, గుట్లో ఉంది బెల్లం ముక్క గుట్టుగా. ఆల్ రైట్, 4th రౌండ్ ఎండ్ అయ్యేసరికి ఇటువైపు 2 సాంగ్స్ రాంగ్ చెప్పారు, ఇటువైపు 1 సాంగ్ రాంగ్ చెప్పారు. సో ఫైనల్ గా విన్నర్స్ వచ్చి ఇంద్రజ గారు. ఎవరి ప్రేమ గొప్ప ఇప్పుడు మీరే ఇక్కడ వచ్చి చెప్పాలి. అండ్ ఇంద్రజ గారితో పాటు మీరందరూ కూడా మాతో పాటు స్టేజ్ లో జాయిన్ అయితే అసలు ఫైనల్ డిసిజన్ ఏంటో చూద్దాము. ఎవరి ప్రేమ గొప్ప? ఇంతమంది ఆదిగారి మీద ప్రేమ చూపిస్తున్నారు. వీళ్ళ ప్రేమ గొప్ప, వాళ్ళ ప్రేమ తక్కువ అని మనం చెప్పలేము. మొత్తానికి ప్రేమ అన్నది గొప్ప. సో అది ఎవరి మీద చూపించినా. ఎవరంటే దేవి సినిమాలో హీరోయిన్ ప్రేమ.
ప్రేమ అన్న ఫీల్ కలగడమే చాలా చాలా గొప్ప విషయం. అంతమంది ప్రేమని పొందిన మీరు వాళ్ళ మేనేజ్ చేయడం కూడా నేర్చుకోండి. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరిని ఎంతవరకు పెట్టుకోవాలి, వాళ్ళకి ఎంత ప్రేమ మీరు చూపించాలని ఆలోచించండి. నాకు ఇలాంటి ఎండింగ్లు ఉన్నప్పుడే అన్ని అనిపించుకోవాలనిపిస్తుంది. ప్రేమ కలిసి పంచుకుందాం, అంతే కదా. ఇదండి మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హావ్ ఎ హ్యాపీ సండే.